ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండి గత 2 నుండి 3 సంవత్సరాలుగా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి టాప్ 10 పత్తి విత్తనాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతన్నలు ఎంచుకోవలసి ఉంటుంది. నెంబర్ 1 ఆద్య సీడ్స్ వారి ప్రదీప్. ఇది హైబ్రిడ్ విత్తన రకము. దీని యొక్క కాయలు పెద్దవిగా ఉంటాయి. వర్షాధార మరియు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. కొద్ది వరకు రసం పీల్చే పురుగులను మరియు గులాబీ రంగు పురుగుని తట్టుకుంటుంది. 1 ఎకరానికి 15 నుండి 20 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఈ రకం అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది. నెంబర్ 2 నాత్ బయో జీన్స్ వారి రానా 900. మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. కాయలు పెద్దవిగా ఉంటాయి. వర్షాధార మరియు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. కొద్ది వరకు దోమను మరియు గులాబీ రంగు పురుగుని తట్టుకుంటుంది. బలమైన మరియు మధ్యస్థ భూములకు అనుకూలంగా ఉంటుంది. 1 ఎకరానికి 15 నుండి 20 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. నెంబర్ 3 మరియు నెంబర్ 4 కోర్ సీడ్స్ వారి బాలు మరియు తారకు. దీని యొక్క పంట కాలము 140 నుండి 150 రోజులుగా ఉంటుంది. కాయలు మధ్యస్థంగా ఉంటాయి. వర్షాధార మరియు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. పేనుబంక మరియు కొన్ని రకాల రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. 16 నుండి 20 క్వింటాల దిగుబడి 1 ఎకరానికి ఇస్తాయి. ఈ రకాలు అనేటి అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటాయి. నెంబర్ 5 ప్రవర్ధన్ సీడ్స్ వారి రేవంత్. దీని యొక్క పంట కాలము 140 నుండి 150 రోజులుగా ఉంటుంది. మొక్కలు నిటారుగా 5 నుండి 6 ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతాయి. వర్షాధార మరియు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. కాయలు మధ్యస్థంగా ఉంటాయి. 1 ఎకరానికి 16 నుండి 20 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది కొద్ది వరకు రసం పీల్చే పురుగులను మరియు గులాబీ రంగు పురుగుని తట్టుకుంటుంది. నెంబర్ 6 నాత్ సీడ్స్ వారి సంకేతు. దీని యొక్క పంట కాలము 170 నుండి 180 రోజులుగా ఉంటుంది. కాయలు మధ్యస్థంగా ఉంటాయి. వర్షాధార మరియు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. బలమైన మరియు మధ్యస్థ భూములు అనుకూలంగా ఉంటాయి. కొద్ది వరకు రసం పీల్చే పురుగులను మరియు ఈ గులాబీ రంగు పురుగుని తట్టుకుంటుంది. 1 ఎకరానికి 15 నుండి 20 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. నెంబర్ 7 మరియు నెంబర్ 8 క్రిస్టల్ సీడ్స్ వారి సదానంద్ మరియు CCH 369. ఇవి వర్షాధార మరియు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. కాయలు పెద్దవిగా ఉంటాయి. బలమైన మరియు మధ్యస్థ భూములకు అనుకూలంగా ఉంటాయి. మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. 1 ఎకరానికి 15 నుండి 20 క్వింటాల దిగుబడిని ఇస్తాయి. నెంబర్ 9 మరియు నెంబర్ 10 మైకో సీడ్స్ వారి బౌన్సర్ మరియు బాహుబలి ప్లేస్. మొక్కలు నిటారుగా 5 నుండి 7 ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కాయలు మధ్యస్థంగా ఉంటాయి. వర్షాధార మరియు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. 1 ఎకరానికి 15 నుండి 20 క్వింటాల దిగుబడిని ఇస్తాయి. ఇవి కొద్ది వరకు రసం పీల్చే పురుగులను మరియు ఈ గులాబీ రంగు పురుగులను తట్టుకుంటాయి. ఇవన్నీ కూడా హైబ్రిడ్ విత్తన రకాలు కాబట్టి 1 ఎకరానికి 2 ప్యాకెట్లు అవసరం అవుతాయి. మరొక వీడియోలో మరొక టాప్ 10 విత్తనాల గురించి చూద్దాము. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.